వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రేమ్ వేసిన డిజైన్స్ అన్నీ ల్యాప్టాప్లో రోజా డిలీట్ చేస్తుంది కదా. అది తెలియక ప్రేమ్ చాలా సంతోషంగా కౌశికి ఆఫీస్కి చేరుకుంటారు. ఇది ఇలా ఉండగా చంద్రిక ప్రేమ్కి కొత్త బిజినెస్ సక్సెస్ అవ్వాలని గుడికి చేరుకుంటుంది. ఇటు రోజా రమాదేవికి అసలు నిజం చెప్పడంతో రమాదేవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, రోజా అలా అయితే ప్రేమ్ ఖచ్చితంగా గెలవడు, ఎందుకంటే ఆ ల్యాప్టాప్లో ఏమీ లేవు కదా అనగానే, అవునత్తయ్య, క్లయింట్స్ 2 గంటలు మాత్రమే టైం ఇస్తున్నారు. ఆ 2 గంటల్లో వాళ్ళు లండన్ వెళ్ళిపోవాలి. ఇక ప్రేమ్ గెలిచే అవకాశమే లేదత్తయ్య అన్నట్టు ఆ చామంతికి ఈ 2 అవర్స్లో ప్రేమ్ విషయంలో నేను తేడా చేశానని కనిపెట్టేస్తుంది. అసలే అది ఈ మధ్య నన్ను బాగా తంతుంది. అందుకే నేను తప్పించుకోవాలి అని చెప్పి, అత్తయ్య గుడికి వెళ్తాను అని చెప్పి రోజా గుడికి బయలుదేరుతుంది. రమాదేవి మాత్రమే ఉండడంతో రోజా మాటలు గుర్తుకొస్తాయి. ఈ చామంతిని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలి. ఒక 2 గంటలు ఆ ప్రేమ్కి ఫోన్ చేయకుండా ఆపాలి అని చెప్పి, ఏయ్ చామంతి, ఏంటే ఇంట్లో పని మనుషులను అనిపించడం లేదా? ఇల్లంతా ఇంత చండాలంగా ఉంది అనగానే, అమ్మగారు నేను చేస్తాలే అని చెప్పి ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. రోబోకి ఛార్జింగ్ లేకపోవడంతో, ఇదేంటి చిట్టి, నీకు ఛార్జింగ్ లేదేంటి? ఇంతకీ ఆ ఛార్జర్ నువ్వు పెట్టుకుంటావు కదా, కానీ ఆ ఛార్జరే కనిపించడం లేదు అనగానే, ఏ ఇప్పుడు వాడికి ఛార్జర్ లేకపోతే నష్టమేమీ లేదు, ముందు నువ్వు చేయవలసిన పని చెయ్యి అని చెప్పి రమాదేవి ఇటువైపు చామంతికి రోబోకి ఛార్జింగ్ పెడుతుందేమోనని టెన్షన్తో ఇక పనులు చేయిస్తూ ఉంటుంది. ఇక చామంతి ఇల్లంతా ఊడ్చి సోఫా కింద నుండి ఇక ఛార్జర్ రాగానే, అమ్మయ్య చిట్టిది దొరికింది అనగానే, ఏ ఆగు, ముందు ఆ ఛార్జర్ ఇవ్వు అనగానే, ఎందుకమ్మగారు అని అంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాడికి నువ్వు ఛార్జ్ పెట్టి వాడితో నువ్వు మాట్లాడుతూ కూర్చుంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు అనగానే, అమ్మగారు రోబో చిట్టి మన ఇంటి మనిషే కదా, మనకి చాలా హెల్ప్ చేశారు, అందుకే అనగానే, అదంతా కుదరదు అనగానే, కుదరాలమ్మా అని అంటుంది. ఏ ముందు వెళ్ళి పని చేస్తావా లేదా అనగానే, సరే అమ్మా అని చెప్పి పని చేస్తూ ఉండగానే ఇటువైపు కౌశికి దగ్గరికి వస్తారు కదా ప్రేమ్. ఇక తన ల్యాప్టాప్ ఓపెన్ చేసేసరికి అన్నీ డిలీట్ అయి ఉంటాయి. ఏంటి ప్రేమ్, నువ్వు చాలా మంచి డిజైన్స్ వేస్తావని నేను అనుకున్నాను, కానీ ఒక్క డిజైన్ కూడా లేదేంటి అనగానే, కౌశికి మేడం ఒక్క నిమిషం, నా కోసం మీరు లండన్ నుండి క్లయింట్స్ని మాట్లాడి ఉంచారు, కానీ ల్యాప్టాప్లో ఏమీ లేదు, కానీ రోబో దగ్గర సేవ్ అయి ఉంటుంది, మా రోబోకి ఫోన్ చేసి కనుక్కుంటాను అనగానే, ఖచ్చితంగా 1/2 అవర్ టైం ఇచ్చారు ప్రేమ్, ఈ 1/2 అవర్లో వాళ్ళ ఫ్లైట్ వెళ్ళిపోతుంది, నువ్వు అనుకున్నది సాధించాలంటే ఖచ్చితంగా 1/2 అవర్లోనే ఇదంతా జరగాలి అని అంటుంది కౌశికి. ఇక ప్రేమ్ టెన్షన్ పడుతూ చామంతికి ఫోన్ చేస్తారు. బాబు ఏమైంది అనగానే జరిగింది చెప్తారు. ఓ అందుకేనా రమమ్మ ఇలా నన్ను పని చేయిస్తుంది, ఈవిడి గారే ఏదో చేసుంటారు, చెప్తాను అని గదిలోకి వెళ్ళి కాఫీలో నిద్ర మాత్రలు వేసి ఇక రామాదేవికి ఇస్తుంది. ఓ కాఫీనా, ఇందాక నుండి హెడేక్ వస్తుంది, నువ్వు త్వరగా పని కాని అనగానే ఇక కాఫీలో నిద్ర మాత్ర వేయడంతో రమాదేవి సోఫాలోనే నిద్రలోకి జారుకుంటుంది. మీకు మామూలుగా చెప్తే అర్థం కాదు కదా, అందుకే అని చెప్పి రోబోకి ఇక ఛార్జర్ పెడుతుంది. అరగంటలో సబ్మిట్ చేయాలన్నా పాపం ప్రేమ్ మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. బాబు నిజం చెప్పాలంటే మీరు గెలవాలని చాలామంది అనుకుంటున్నారు, ఓడిపోవాలని ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు, ఆ దేవుడు మీ వైపు ఉన్నాడు బాబు అని చెప్పి గబగబా రోబోకి ఇక ఛార్జింగ్ పెట్టి అసలైన ఇక డిజైన్స్ అన్నీ ల్యాప్టాప్లో షేర్ చేసేస్తుంది చామంతి. అవన్నీ క్లయింట్స్ చూసి చాలా మెచ్చుకొని ఇటువైపు ప్రేమ్కి మరోసారి బిజినెస్ ఇస్తారు. కౌశికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక క్లయింట్స్ వెళ్ళిపోవడంతో ప్రేమ్ బాధపడుతూ ఉంటే కౌశికి వచ్చి, చూడు ప్రేమ్, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు, నువ్వు ఓడిపోవాలని మీ ఇంట్లో వాళ్ళే చూస్తున్నారు, అలాంటప్పుడు నువ్వు ఖచ్చితంగా గెలిచి వాళ్ళకి బుద్ధి చెప్పు అని అంటుంది. తప్పకుండా మేడం అని చెప్పి పాపం ప్రేమ్ చాలా సంతోషంగా ఇంటికి వస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా చంద్రిక గుడికి చేరుకొని ప్రేమ్ బాబు గెలవాలి అని చెప్పి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. ఇక రోజా 2 అవర్స్ అయిపోయాయి, ఖచ్చితంగా ప్రేమ్ ఓడిపోయి ఉంటాడు, ఇప్పుడు ఖచ్చితంగా రమ అత్తకి ఫోన్ చేయాలి అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇదేంటి
ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి అనుకునేలోపు చామంతి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అత్తయ్య, 2 అవర్స్ అయ్యాయి. ప్రేమ్ ముఖం వేలాడి తీసుకొని వచ్చేశాడా? నేను ల్యాప్టాప్లో డిజైన్స్ అన్నీ డిలీట్ చేశాను. రోబోకి కూడా చార్జర్ తీసేశాను. కానీ నేను గుళ్ళో ఉన్నానత్తయ్య. నువ్వు మాత్రం ప్రేమ్ ఇంటికి వస్తే నాకు ఫోటో షేర్ చేయండి అనగానే ఇక చామంతికి అర్థమవుతుంది. ఒసేయ్ రోజా, నువ్వు ఎప్పటికీ మారవన్నమాట. ప్రేమ్ బాబు ఓడిపోవాలని పథకాల మీద పథకాలు వేస్తావా? నువ్వు ఇంటికి వస్తే నీకు అసలు సిసలైన మాస్ మసాలా సినిమా చూపిస్తాను అని అనుకుంటుంది చామంతి. ఇంతలో హర్షవర్ధన్ వస్తారు. ఏంటమ్మా, రమాకేమైంది? మొన్నటిదాకా కాళ్ళు 2 పడిపోయాయని రామ వేసింది. ఇప్పుడు నిజంగా సోఫాలో ఏంటి ఇలా స్పృహ కోల్పోయింది అనగానే, అయ్యగారు మీకు విషయం చెప్పనా అని అంటుంది. ఏంటమ్మా చామంతి అనగానే, అయ్యగారు, ప్రేమ్ బాబుకి కౌశికి మేడం చాలా పెద్ద బిజినెస్ ఆఫర్ని ఇప్పిద్దామని మంచి మంచి డిజైన్స్ అన్నీ వేసి ల్యాప్టాప్లో తీసుకురమ్మన్నారు. కానీ అదంతా తెలుసుకున్న రోజా మేడం అవి డిలీట్ చేసేశారు. రోజా మేడంకి సపోర్ట్గా రమామ్మ ఉన్నారు. ఎందుకయ్య గారు, నిజంగా ప్రేమ్ బాబు కన్న కొడుకే కదా. రమమ్మ ఎందుకు ఇలా అనుకుంటున్నారు? రోజా అమ్మ ఎన్ని పథకాలు వేసినా అది వేరే. కానీ రమమ్మ కూడా ప్రేమ్ బాబు ఓడిపోవాలని ఎందుకు అనుకుంటున్నారు అనగానే, ఇక నాకు అదే అర్థం కావటం లేదు చామంతి. చిన్న కొడుకంటే నిజం చెప్పాలంటే తల్లులకి పంచప్రాణాలుంటాయి. కానీ రమ ఎందుకు ప్రేమ్ విషయంలో ఇంత వ్యత్యాసం చూపిస్తుంది అనగానే, ఇంతలో అరుణ్ వచ్చి, ఏంటి చామంతి, మా డాడీకి లేనిపోని ఎక్కిస్తున్నావు అనగానే, నీకు ఏమి అనిపించడం లేదా అనగానే, మరి నాన్న, నువ్వు నాకు నాన్నవే, మరి ప్రేమ్ వైపు నువ్వెందుకుంటున్నావు? ఆ డౌట్ మరి చామంతికి రాలేదా అని అంటారు అరుణ్. ఇక అటువైపు చామంతికి అర్థమవుతుంది. అవునులే, ఈ రమ అమ్మకి డబ్బంటే ఆశ కదా. పెద్ద కొడుకు బాగా డబ్బులు సంపాదిస్తున్నాడని తానే గెలవాలనుకుంటున్నారు. ప్రేమ్ బాబుది మంచి మనసు, పేదవాళ్ళ వైపు ఉంటారు. అందుకే ప్రేమ్ బాబు గెలవకూడదనుకుంటున్నారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక చామంతి. ఇది ఇలా ఉండగా చంద్రిక రోజా మాటలన్నీ వింటుంది. ఒసే రాక్షసి, ప్రేమ్ బాబు ఓడిపోవాలని నువ్వు అది ప్లాన్ వేస్తారా? ఇప్పుడు చెప్తాను అని అక్కడ హారతి పళ్ళె ఉంటే ఇక రోజా కరెక్ట్గా కూర్చున్న ప్లేస్లో చెయ్యి ఎక్కడ పెట్టుకుంటూ దాన్ని కింద పెడుతుంది. ఇక ఇటువైపు చంద్రిక, రోజా, అబ్బా అత్తయ్య ఏంటి గుడ్ న్యూస్ చెప్పడం లేదని చెప్పి చెయ్యి హారతి పళ్ళెం పైన పెడుతుంది. కరెక్ట్గా చెయ్యి బొబ్బలు ఎక్కిపోయి కాలిపోతూ ఉంటుంది. పంతులు గారు, హారతి పళ్ళెం ఇక్కడెలా పెట్టారు అని అరుస్తూ ఉంటుంది. ఇంతలో చంద్రిక, అయ్యో మీరు గుడికొచ్చారా, చెయ్యి బాగా కాలిందమ్మా అనగానే, ఏ చంద్రిక, అమ్మా ఇక్కడున్నావేంటి, నువ్వు చేయి చూడు అనగానే, అమ్మా ఎక్కువ పాపాలు చేస్తే దేవుడే శిక్ష వేస్తారంట. మీరేమైనా పాపం చేశారా? ఈ చేత్తో ఏదైనా డిలీట్ చేశారా అని అంటుంది. ఇదేంటి అన్ని చూసినట్టు అడుగుతుంది. ఇంతకీ ప్రేమ్ ఫైల్స్ అన్ని డిలీట్ చేశాను, అందుకే దేవుడు శిక్ష వేశాడా? కానీ ప్రేమ్ ఓడిపోతాడు కదా. సరే చంద్రిక, రా ఇంటికి వెళ్దాం. నీ ప్రదక్షిణలు అయిపోయాయా అని అంటుంది. అయిపోయాయమ్మా అని చెప్పి ఇక చంద్రిక రోజా కారులో ఇక ఇంటికి చేరుకుంటుంది. ఇది ఇలా ఉండగా ప్రేమ్ చాలా సంతోషంగా ఇంటికి వస్తూ ఉంటారు. రమాదేవి లేచి, అబ్బా 3 అవర్స్ అయిపోయింది, ప్రేమ్ గాడు ఓడిపోతాడు. రోజా, గుండిండి వచ్చావా? ఏ చంద్రిక, ఈరోజు ఏదైనా మంచి స్వీట్ చెయ్యి అనగానే, సరేనమ్మా అని చెప్పి చంద్రిక వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ్ రాగానే, ఓ అరుణ్ సార్, మన ప్రేమ్ గారు మరోసారి ఓడిపోయారు. ఆశకి అంతే లేదు. కౌశికి మేడం తనకేదో ఇస్తారన్నారు అనగానే, వదినా, అన్నయ్య, అమ్మా, నిజం చెప్పాలంటే మీకు నేను శుభవార్త చెప్పాలనుకున్నా మీరు వినలేక మీ చెవులనేవి చాలా అంటే చాలా ఈర్ష్యతో ద్వేషంతో రగిలిపోతాయి నా గెలుపు వల్ల. అందుకే చామంతి, చందమ్మ, నాన్నగారు అనగానే ముగ్గురు వస్తారు. బాబు, మీరు ఖచ్చితంగా గెలిచారు అనగానే చంద్రిక అంటుంది, ఖచ్చితంగా ప్రేమ్ బాబుకి పెద్ద బిజినెస్ ఆఫర్ వచ్చింది అనగానే, మరి నా చిన్న కొడుక్కి ఖచ్చితంగా ఆ టాలెంట్ ఉంటుంది అని అంటారు హర్షవర్ధన్. ఇక ఇటువైపు రోజా అలాగే రమాదేవి, ఓ మీరందరూ ఎక్కడో ఊహల పల్లకిలో ఊరేగుతున్నారా? ప్రేమ్ ఏంటి బిజినెస్ వచ్చేసిందా, ఇలా బిల్డప్ ఇస్తున్నావు అనగానే, వదిన గారు, మీరు డిలీట్ చేసింది చామంతి నాకు రోబో దగ్గర నుండి పంపించేశారు, అందుకే బిజినెస్ ఓకే అయ్యింది అనగానే,
ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఇటువైపు రోజా. ఇంతలో అరుణ్ రోజా దగ్గరికి వచ్చి, రోజా ఆ చెయ్యేంటి అలా కాలింది అనగానే, పాపం చేస్తే ఇలాగే కాలుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి. హర్షవర్ధన్ ప్రేమ్ దగ్గరికి వచ్చి, చూడు ప్రేమ్, నిజం చెప్పాలంటే నాన్న కోసం నువ్వు ఎక్కడి దాకా వెళ్తావని నాకు తెలుసు. మేమెవరం నీకు అండగా లేకపోయినా ఆ భగవంతుడు, చామంతి, చంద్రిక ఇద్దరూ అండగా ఉన్నారు. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అని చెప్పి అంటూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న అని అంటారు ప్రేమ్. ఇక అరుణ్ కోపంగా పైకి వెళ్ళిపోవడంతో రమాదేవి అలాగే రోజా వెనకాలే వస్తారు. సార్ మీరెందుకు భయపడతారు అనగానే, రోజా అమ్మా మీరు ఎన్నో ప్లాన్లు వేశారు, కానీ ఆ చామంతి, చంద్రిక ఇద్దరూ కలిసి ఆ ప్రేమ్ గాన్ని గెలిపిస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ పని మనుషులైన వాళ్ళు ప్రేమ్ విషయంలో ఎంత కరెక్ట్గా ఉంటున్నారు అనగానే, అవును సార్ నాకు కూడా అదే డౌటు అన్నట్టు, అత్తయ్య ప్రేమ్ మీ కొడుకే కదా, తను గెలవాలని మీరు కూడా అనుకుంటున్నారని ఇలా మా ప్లాన్ లీక్ చేస్తున్నారా అనగానే, రోజా ప్రేమ్ గెలవాలని కల్లో కూడా అనుకోవటం లేదు. చూడు, ఆ చంద్రిక, చామంతి అని కాదు, నువ్వు చేసే పని పర్ఫెక్ట్గా చెయ్యాలి. రోబో అని నువ్వు కరెంట్తో ఆఫ్ చేశావు, కానీ వాడి దానిలో ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ చేస్తే ఇప్పుడు ఈ సందర్భం ఉండేది కాదు కదా అనగానే, అవునత్తయ్య నేను దాని గురించి మర్చిపోయాను. సర్లేండి అత్తయ్య, ప్రేమ్ని బిజినెస్లో ఓడిపోవాలని చాలా అంటే చాలా పథకాలు వేశాము, కానీ చామంతిని ప్రేమ్కి దూరం చేస్తే అనగానే, దూరం చేసేశాను కదా గుణాతో తనకి అనగానే, గుణాతో నిశ్చితార్థం అయ్యింది. పెళ్ళి అయితే ప్రేమ్ మనసులో, గుండెలో గాయమైపోతుంది. ప్రేమ్కి ఎంత బిజినెస్ ఆఫర్స్ వచ్చినా చామంతిని మనసారా ప్రేమించాడు కదత్తయ్య. ఆ దిగులుతో ప్రేమ్ ముందు అడుగు వేయలేడు అనగానే, అవునా అని అంటారు. అవును మమ్మీ, ప్రేమకి చాలా అంటే చాలా బలం ఉంటుంది. నిన్నే ఎదిరించి నేను రోజాను పెళ్లి చేసుకోలేదా అనగానే, అవును సార్ అని అంటుంది రోజా. సరే, గుణ వాళ్ళ నాన్నని, గుణాని వాళ్ళ అమ్మని రేపే పిలిపిస్తాను. వాళ్ళిద్దరికీ పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేస్తాను. పెళ్ళిళ్ళు ఈ సంవత్సరం చాలా ఉన్నాయి అనగానే, ఎస్ అత్తయ్య, ముందు వాళ్ళిద్దరి పెళ్లి చేయండి, ప్రేమ్ సగం ఓడిపోయినట్టే అని అంటుంది రోజా. ఇదంతా చామంతి వినడంతో, రోజా అక్క, ప్రేమ్ బాబు గురించి ఇంతగా ఆలోచించి ఓడిపోవాలనుకుంటావా? అలా అయితే రేపు ఉపేంద్రకి ఫోన్ చేస్తాను. వాడే నీ అసలు రంగు బయట పెడతాడు. ఎందుకంటే ప్రేమ్ బాబు అనుకుంటున్నావు. నన్ను ప్రేమ్ బాబుకి దూరం చేయాలనుకుంటున్నావు. కానీ అది ఈ జన్మకి ఈ చామంతి కానివ్వదు. నువ్వేంటి అన్నది తెలిస్తేనే కదా రామమ్మ నిన్ను ఇంటి నుండి గెంటేస్తుంది. అప్పుడు నీది స్వచ్ఛమైన ప్రేమ అయితే బావగారు నీతోనే ఉంటారు. అప్పుడు గాని నీకు బుద్ధి రాదు అని చెప్పి ఇక ఉపేంద్రకి ఫోన్ చేస్తుంది చామంతి. ఓ చామంతి చెప్పు అనగానే, నువ్వు చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి ఉపేంద్ర అనగానే, ఏంటవి? రోజా 15 కోట్లు ఇస్తానని చెప్పింది, కానీ రోజా ఒక కంత్రీది కదా అనగానే, ఉపేంద్రకు కూడా ఈ రోజా గురించి తెలిసిపోయింది. కానీ అలా అయితే కంత్రీదాన్ని పట్టుకొని నువ్వు మాట విని తనతో ఏదో చేయాలని అనుకుంటున్నావా అని అంటుంది చామంతి. లేదు, రేపు ఇంటికి వచ్చి రామమ్మకి నిజం చెప్పేస్తాను అనగానే, ఏం చెప్తావు అని అంటుంది చామంతి. రామచంద్రయ్య పెద్ద కూతురు తను, చిన్న కూతురు చామంతి అని చెప్తాను అనగానే, చెప్పు, అప్పుడైనా రమాదేవి నీకు ఒక 10 కోట్లు ఇస్తుంది అనగానే, ఎస్ చామంతి, నువ్వు ఖచ్చితంగా కరెక్ట్గానే ఆలోచిస్తావు. ఆ రోజానే ఎప్పుడు ఎలా ఆలోచిస్తుందో తెలీదు అని చెప్పి ఇక ఉపేంద్ర రమాదేవి ఇంటికి వస్తారు. ఉపేంద్రని చూడంగానే ఇటువైపు రోజా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఉపేంద్ర రోజా గురించి అసలు నిజాలన్నీ అందరి ముందు బయట పెడుతూ ఉంటారు. ఇటు చామంతి రోజా వైపు చూస్తూ ఉంటుంది. రోజా చామంతికి దండం పెట్టి పక్కకి తీసుకొస్తుంది. హే, నువ్వేనా ఉపేంద్రకి ఫోన్ చేసి నిజాలు చెప్పమంటున్నావు అనగానే, మరి చిన్నబాబు ఏం చేశాడని? ముందు వాడు నిజం చెప్పని నువ్వు బయటికి వెళ్తావు అనగానే, వద్దే, వాడు నిజం చెప్తే నా బ్రతుకు నాశనం అవుతుంది. నాన్న చంపాలనుకున్నా నాన్న కూతుర్ని కదా, నీ అక్కని కదా అని అంటుంది. ఇక చామంతి బయటికి వచ్చి, ఏంటి ఉపేంద్ర ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు రోజా అమ్మకి బెదిరించి ఇలాంటివన్నీ చేస్తున్నావని నాకు తెలుసు. యువరాని రోజా అమ్మ కదా, మధ్యలో రామచంద్రయ్య కూతురు అంటావేంటి? అలా అయితే రామచంద్రయ్య తప్పు చేయలేదనా అనగానే, అవును ఉపేంద్ర, రామచంద్రయ్య ఏమీ తప్పు చేయలేదని
రోజా కూతురు కాబట్టి ఇక అందరూ మంచివాళ్ళు అన్నట్టు చెప్తున్నావు. ఎంత డబ్బులు ఇచ్చారేంటి అని అంటుంది రమాదేవి. మేడం, వీళ్ళిద్దరు నిన్ను మోసం చేస్తున్నారు అని అంటారు ఉపేంద్ర. ఇక అరుణ్ వచ్చి, అంటే యువరాణి రోజా కాకుండా వేరే వాళ్ళు ఉన్నారని చెప్పి ఇప్పుడు ఆ సంస్థానానికి నువ్వే మొత్తం వారసుడు అనిపించుకోవాలనుకుంటున్నావా? నో వే అని చెప్పి ఉపేంద్రని బయటికి గెంటేస్తారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.